అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నా వీడియో వచ్చేసి విరిగిపోయిన పాలతో పన్నీర్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మీరు చేసుకోండి, ఓకేనా? విరిగిపోయిన పాలని ఇలా జల్లెడలో కొట్టుకొని తర్వాత ఒక క్లాత్ ఒక జల్ల అనేది పెట్టుకోవాలి. విరిగిపోయిన పాలని నీట్గా విడగొట్టుకోవాలి. ఆ పాలు స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటేనే ఇది చేసుకోవాలి. పులుపు అలా ఉంటే బాగుండదు అన్నమాట పన్నీర్ మనకు చేసుకోనికి. ఇప్పుడు ఈ పన్నీర్ని మనము క్లోజ్ చేసి క్లాత్ తోటి స్మెల్ వస్తే వాటర్తో వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా అమ్మ చూపిస్తున్నట్టు ఆ క్లాత్ని బాగా పట్టుకొని ఆ వాటర్ అనేది పోయేటట్టు చేసుకోండి. ఇంట్లోనే మనం నీట్గా పన్నీర్ అనేది చేసుకోవచ్చు. ఇలా పాల అనేది విరిగిపోయినప్పుడు పన్నీర్ అనే కాదండి, ఏవైనా చేసుకోవచ్చు వెరైటీస్గా. ఇప్పుడు ఆ పన్నీర్ పైన మనం ఏదన్నా బరువు అనేది పెట్టుకోవాలి. బరువు పెట్టుకొని ఒక 1 or 2 hours అలా వదిలేస్తే మనకి ఫ్రెష్ ఇలా పెట్టి బరువు అనేది మనం పెట్టుకుంటే ఒక షేప్లో పన్నీర్ అయితే మనకు రెడీ అవుతుంది. 1 or 2 hours ఇలా బరువు అయితే మనం పెట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకు పన్నీర్ అయితే రెడీ అవుతుంది. 2 hours తర్వాత చూస్తే పర్ఫెక్ట్ పన్నీర్ రెడీ అయింది. అక్కడ ఇంట్లోనే ఎలాగైనా చేసుకోవచ్చు పన్నీర్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.